మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలు రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తుఫాన్ బలహీనమైనప్పటికీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి కోతకు సిద్ధమైన వరి తడిసి ముద్దయింది. వేములవాడ బాలానగర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు సమీప ప్యాక్స్ ఐకేపీ కేంద్రాల వద్ద తడిచిన ధాన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ధాన్యం తడవటంతో నిల్వ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులను గుర్తించి ప్రత్యేక పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎదురుగట్ల మొత్తం అన్ని చేతికొచ్చే ముందట ఇబ్బంది పడడం అవుతుంది. ఈ అన్ని కళ్ళల కిందకి నీళ్ళు పోయినాయి, పరదాలు కూడా సరిపోతలేవు, అన్నిట ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదన్నా సాయం జల్దీ కొనుగోలు చేయడమా, లేకపోతే కొద్దిగా ఇవి పట్టకుండా పోవుడా, ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇవి పట్టాలి, మళ్ళీ ఎండిపోయాలి అనేది కాకుండా మ్యాచరు 18 వచ్చే కాడ ఈ 16 వచ్చినా 20 వచ్చినా కాడ ఈ 18 వచ్చినా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కళ్ళాలు సరిపోతలేవు, వడ్లు పోయడానికి బండ్లు సరిపోతలేవు, ఏవి అన్ని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. అంతే, వర్షం పడడానికి ఎవరేం చేయరు కాదంటే మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది. అంతేగాని ఎవరినో ఆరోపణలు ఎవరినో ఇది వేయడం కాకుండా మాకు మీరు సాయశక్తులు ఏదైనా కొద్దిగా తొందరగా మ్యాచ్లు వచ్చినాయి, తొందరగా పోయేటట్టు మ్యాచరు రాని కొద్దిగా ఏదైనా పొల్లు అది ఉన్నాయని చెప్పి అట్లా ఆబ్జెక్షన్ చేయకుండా కొద్దిగా వెళ్ళిపోయేటట్టు చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా తడి ఉన్నాయి కాబట్టి పొల్లు కూడా వస్తున్నాయి కొన్ని, అట్లా మిషన్లలో ఇట్లా రిప్లై చేసినా కానీ పోతలేదు పొల్లు. అందువరకు కొద్దిగా దాన్ని సహకరించి ఏదైనా ఒకటి మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది. బట్టలు మొత్తం తడిసిపోయినాయి. చూస్తే పరదలు కప్పినా వడ్ల కిందకి వెళ్ళి నీళ్ళు మీదకి వెళ్ళి పరదలు కొట్టుకుపోయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వాడుకునే అవకాశం చూపించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది కదా, ఏర్పాటు చేసింది. ఇంకా ముందు ఏం చెప్తుందో తెలియదు. ఇప్పుడు వస్తున్నాయి, తీసుకుపోతున్నారు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే టైంలో ఎండుతున్నాయి, ఎండే టైంలో మొత్తం తడిసిపోయిన తర్వాత మళ్ళీ మార్చి రాచినాక సుతం మళ్ళీ నేర్పించిన తర్వాత వాళ్ళు మార్చి రాత్రినే తీసుకుంటాం. అందుకే మార్చి రాచినాయని మేము సంబరపడాలన్నా లేకపోతే వర్షం కొట్టి మేము బాధపడాలన్నా అర్థం కాకుంటున్నాం. అది ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకంటే కొనుగోలు చేస్తే మాకు సుత సంతోషం అని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మా పరిస్థితి రైతుల బాధ అన్నది ఇక మాకు తెలుసు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే అయిన తర్వాతనే మాకు మ్యాచ్ వచ్చిన తర్వాతనే మేము కాట పెట్టుకుంటాం అన్న ఆలోచన మన ప్రభుత్వం. మాకేంటంటే అయ్యో చూడక కొద్దిగా తీసుకపోతే చూద్దాం రైతులు బాగుపడతారు కదా అన్న ఆలోచన కొద్ది నేను చూస్తున్నాం. కానీ కాకపోతే అయింది ఇదేంటంటే మ్యాచ్ వచ్చిన తర్వాత కుప్ప పోసుకునే టైంలో వర్షాలు కొట్టి మరీ బాధ అవుతుంది.